బాగున్నారు అందరూ. నమస్తే, సలాం అలైకం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పల్లీల పులుసు చేస్తున్నా. పల్లీల పులుసుకి కావాల్సింది పల్లీలు, పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజు చింతపండు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, బెల్లం. ఇవన్నీ చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను ఇంత వేసుకోవాలని. జీలకర్ర, కరివేపాకు బాగా వేపుకోవాలి. ఇది చల్లార్చుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసుకున్నాము. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీ కూడా అయిపోతుంది. మీరు కూడా చేసుకోండి నేను చూపించినట్లు. ఇవన్నీ వేపుకున్నామండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. దీంట్లో ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాము. మళ్ళీ టేస్ట్ చూసి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పెడదాం. గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తిరువాత పెడదాం. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము. పల్లీలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉప్పు ఇదంతా రుబ్బుకున్నాము, గ్రైండ్ చేసి మిక్సీలో. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఎర్రగైనాయి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు కొద్దిసేపు ఉడకాల, పల్లీలు ఉడికే అవసరం లేదు. పల్లీ పేస్ట్ ఉడికే అవసరం లేదండి, ఇది ఒక్కటే ఉడకాల. పులుపు మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఈ బెల్లం కూడా దీంట్లోకే వేసుకున్నా, కరగల్ల. ఇది బెల్లం వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పులుసు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది మనం పల్లీలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ రుబ్బుకున్నాం కదా, ఇది దీంట్లో కలుపుకునేది.
దీన్ని ఉడకబెట్టకూడదు, ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ కట్టేసి ఇంకా కలుపుకోవడం అంతే. పైన నుండి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం, చాలా బాగుంటుంది. మా పల్లీల పులుసు రెడీ అయిపోయింది. పల్లీల పులుసు రైస్లోకి చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషను గుడ్డు ఫ్రై, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసినట్టు చేసి చూడండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.